ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట, గ్యాంబ్లింగ్ లాంటి వాటిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని తిరువూరు పోలీసులు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాణితో వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రావూరు మండలం కండలేరు జలశయం సందర్శనానికి వెళ్లిన సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నిర్ణయాల వల్ల రాయలసీమ అయితే రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటూ మాజీ మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వీరిని రావూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు దిగిన మొదటి భార్య ధర్నాకు దిగింది. 5 సంవత్సరం నుండి తనను వదిలేసి కనిపించకుండా తిరుగుతున్నాడని, భర్త కోసం తిరుగుతుండగా బండ్లగూడలో నివాసం ఉంటుందన్నాడు అని తెలిసి ఇంటికి రావడంతో బయటకు రావడం లేదని ఆరోపిస్తుంది. ఇక పోలీసులు కనీసం స్పందించడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అధికారులు తన భర్త పైన చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తుంది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట బీసీ కాలనీ శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బీసీ కాలనీ సూచన వాటికను ₹1 కోటి అభివృద్ధి చేయడానికి బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ సిఎస్ఆర్ నిధులతో ముందుకు రావడం అభినందన ఏమన్నారు. ఇక ఈ సంస్థను పలువురు ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేయడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని అన్నారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. రేకుర్తి 19వ డివిజన్లోని సర్వే నంబర్ 194లో ఎలాంటి అనుమానాలు లేకుండా ఇంటి నిర్మాణాలు దర్జాగా చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి గుట్టలకు సైతమైతే ఇక పగలగొడుతూ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులైతే తెలిపారు. అధికారులు విచారణ చేస్తున్న సమయంలో నిర్మాణాలు చేపడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని వైస్ రాయల్ లాడ్జ్లో అయితే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గమనించిన లాడ్జ్ నిర్వాహకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోనిపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ చిరంజీవిగా గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాధాపూర్ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అంకిత్ గ్రూప్ యొక్క యాడ్ ఫిలిం లాంచ్ కార్యక్రమం మాధాపూర్లోని ఓ హోటల్లో నిర్వహించారు. అన్విత రియల్ ఎస్టేట్ కు నటుడు బాలకృష్ణ అంబాసిడర్ గా అయితే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ అచ్యుత్ రావు అయితే వెల్లడించారు. అన్విత గ్రూప్ బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ గా రావడం చాలా గొప్ప విషయమని ఆనందంగా ఉందన్నారు. మాధాపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్విత రియల్ ఎస్టేట్ చైర్మన్ అచ్యుత్ రావు బొప్పన, ఇక డైరెక్టర్లు నాగభూషణం పాల్గొన్నారు. కడప జిల్లాలో గండికోట ఉత్సవాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక మొదటగా జ్యోతి ప్రచురణ కార్యక్రమం అయితే నిర్వహించి అనంతరం ప్రార్థన గీతంతో గండికోట ఉత్సవాలు ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు మంత్రులు సవిత, కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేకూరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఎంతో ఆనందంతో గండికోట ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ఇక 3 రోజుల పాటు జరిగే ఉత్సవంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లయితే కలెక్టర్ శ్రీధర్ చేకూరి అన్నారు. కర్నూలు జిల్లా హాలహర్విలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంటి దగ్గరికి మేకలు వదలడంతో 2 వర్గాలు పరస్పర గొడవకైతే దిగారు. ఈ గొడవలో మాటకు మాట పెరగడంతో గాదిలింగయ్య అనే వ్యక్తిపై అయితే మరో వర్గం వ్యక్తి కత్తితో దాడి చేశారు. దాడిలో ఇరు వర్గాలైతే 8 మంది తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స కోసం ఆధోని ఆసుపత్రికి అయితే తరలించారు. ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ లో చైనా మాన్సా వల్ల మరో ఘోర ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి నుంచి హఫీజ్పేటకు బైక్ పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ చైతన్యకు రోడ్డుపై గాల్లో వేలాడుతున్న చైనా మోన్సా చేటు కట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇక మోన్సా చేతికి బలంగా చుట్టుకుని కత్తిలా కోసుకుపోవడంతో చైతన్య తీవ్రంగా గాయపడ్డారు. ఇక దీనిని గమనించిన స్థానికులైతే వెంటనే స్పందించి వ్యక్తిని మాధాపూర్లోని ఆసుపత్రికి తరలించారు. ఇక చైనా మోన్సా వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా ఉపయోగిస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేదల ప్లాట్లపై గద్దలాగా కన్నువేసిన రియల్ ఎస్టేట్ వెంకటేష్ 24 గంటల్లో అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలి అని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలా నగర్ ను ఆయన సందర్శించి బాధితులతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వెంకటేష్ యాదవ్ తన పెంపుడు గుండాలతో ఏకశిలా నగర్ ఫ్లాట్ ఓనర్స్ అరాచకంగా దాడులు చేస్తుంటే కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందా అని ప్రశ్నించారు. ఆందోళనలతో ఇస్లామిక్ దేశం ఇరాన్ నెత్తురుడుతుంది. ఇక ప్రభుత్వ వ్యతిరేక నిరసన నేపథ్యంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 538కు చేరగా అందులో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరాన్ సైన్యం కఠిన చర్యలు చేపట్టడంతో పాటు సుమారు 10,000 మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు సమాచారం. పరిస్థితి మరింత ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరి కాసేపట్లో ఇస్రో రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. సరిగ్గా ఉదయం 10:15 ఇస్రో PSLV-C-62 రాకెట్ ను అయితే ప్రయోగించనున్నారు. 1485 కేజీల బరువున్నటువంటి భూ పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ రక్షణ రంగానికి అవసరమైన సేవలందించే లక్ష్యంతో ప్రయోగిస్తున్న ఈ ఉపగ్రహానికి ఇస్రో అన్వేష అని నామకరణం చేసింది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెల్లవారుజామున ఢిల్లీలోని సర్ గంగారామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఛాతీలో ఇన్ఫెక్షన్, వెన్నుముక తదితర సమస్యలతో బాధపడుతూ ఆమెకు వైద్యులు ఫిజియోథెరపీ చికిత్స అందించగా సోనియా పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులతో సూచించారు. సోనియా గాంధీ పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. మల్కజ్గిరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1957 నుంచి 2025 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన చిన్ననాటి స్నేహితులను మరవలేదు. చదువుకున్న రోజుల్లోని ఆనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ లోనయ్యారు. ఇలా కావడం సంతోషంగా ఉందని తెలిపారు.